Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో హెల్త్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గైనకాలజిస్ట్ ఉన్నారు నాతో పాటు, వెన్నెల మౌనిక గారు. తను క్లినిక్ కూడా రన్ చేస్తున్నారు కుంపల్లిలో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుంటూ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మెయిన్ టాపిక్గా తీసుకొని మౌనిక గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. సో ప్రతి ఉమెన్కి అంటే మ్యారీడ్ ఉమెన్కి కళ ఏమిటి అంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కొంతమంది ఈ మధ్య కాలంలో అమ్మాయిలు గ్యాప్ తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. రకరకాల పిల్స్ వాడుతూ ఉన్నారు, సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా డాక్టర్ కన్సల్ట్ కాకుండా వాడుతూ ఉన్నారు. సో అలాంటి పిల్స్ వాడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. యా, ఫైన్. జనరల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ఎమర్జెన్సీ కానీ ఐపిల్ చాలామంది తీసుకుంటున్నారు. దీస్ ఆర్ నాట్ గుడ్. ఇవి అంత మంచిది కాదు. అండ్ దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ డిలే అవ్వడం కానీ, వచ్చే పీరియడ్ మనకు నెలసరి డిలే అవ్వడం, ఇంకా కొన్ని రోజుల వరకు స్పాటింగ్ ఉండడం కానీ, ఇంకా ప్రెగ్నెన్సీ ఈ ఐపిల్తో కూడా 100% ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అవుతుంది అనేది కాదు. ఓకే, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మనకు 100% ప్రివెంట్ అనేది ఉండదు. మన కాంట్రాసెప్టివ్లో చాలామంది వేసుకున్నాం కదా అయిపోతుంది అనుకుంటారు, కానీ చాలామంది పాజిటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్తో కూడా వచ్చిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. సో ఐపిల్ తీసుకున్నా కూడా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐపిల్ కన్నా మనకు చాలా ఉన్నాయి, ఆ ప్రికాషన్స్ తీసుకోవడం ఇట్స్ బెటర్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ అనేది అసలు ఏ రకంగా చేసుకోవాలి? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ చేసుకోవడం వలన హెల్దీ బేబీ అనేది ఉంటుంది? ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ హెల్దీ రిలేషన్షిప్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ మన బేబీ మీద పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దామని ఒక 3 months ముందు నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం, లైక్ టేకింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, లైక్ యోగా ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, హ్యాపీగా ఉండడం కానీ చూసుకోవాలి. అలాంగ్ విత్ దట్ ప్రీనాటల్ వైటమిన్ అని మనకు ఉంటుంది, ఫోలిక్ యాసిడ్, అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఫోలిక్ యాసిడ్ ఏంటంటే ఇది వైటమిన్ B6. ఓకే, ఇది RNA DNA ఫార్మేషన్లో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ 3 నెలల్లోనే మన బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వడం, స్పైనల్ కార్డ్ డెవలప్ అవ్వడం అన్నీ జరిగిపోతాయి. ఫస్ట్ 3 months లో యా, మొత్తం బేబీ ఆర్గన్స్ కూడా డెవలప్ అయిపోతాయి మనకు ఫస్ట్ 3 months లోనే. సో మనకు స్పైనల్ కార్డ్లో కానీ బ్రెయిన్లో కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది.